న్యూస్. ఎంసీఆర్ హెచ్ఆర్టీలో ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ ఓరియంటేషన్ క్లాసుల్లో సభా మర్యాదలు మొదలుకొని బడ్జెట్ అవగాహన చేసుకోవడం, బిల్లులు పాస్ చేయడం వరకు అన్ని అంశాలపై నిపుణులు ప్రసంగిస్తారు. ప్రత్యేక ప్రస్తావనలు, అత్యవసర అంశాలను సభలకు సభ్యులకు వివరించడం జరుగుతుంది. ఈ వర్క్షాప్ ను బీఆర్ఎస్ మాత్రం బహిష్కరించింది. తెలంగాణలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. 2 రోజుల పాటు ఎంసీఆర్ హెచ్ఆర్డీలో తరగతులు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు వైబ్రెంట్ గా ఉండటం ఎలా అనే అంశంపై అవగాహన కల్పిస్తారు. ప్రజాప్రతినిధులు, గౌరవ మర్యాదలు, ప్రోటోకాల్, పాలనలో సభ్యుల పాత్ర, ఇలా అనేక అంశాలపై ఎక్స్పర్ట్స్ ప్రసంగిస్తారు. ప్రశ్నోత్తరాలు, 0 ఓవర్ తీర్మానాలు, వాయిదా తీర్మానాలు, ప్రత్యేక ప్రస్తావనలు, అత్యవసర అంశాలు తదితర విషయాలను సభ్యులకు వివరిస్తారు. ప్రారంభ సెషన్లో బిల్లుల ప్రస్తావన, వాటిని పరిగణలోనికి తీసుకోవడం, బిల్లులను పాస్ చేయడం, రాష్ట్ర బడ్జెట్ను అవగాహన చేసుకోవడం ఎలా అనే టాపిక్స్పై నిపుణులు ప్రసంగిస్తారు. ఎమ్మెల్యేలు శాసనసభకు హాజరయ్యే సంప్రదాయాన్ని కొనసాగించాలని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రజా ప్రతినిధులు కూడా టీఆర్పీ రేటింగ్ కోసం ఆరాటపడుతున్నారని, ఎవరిని ఎక్కువ తిడితే మీడియాలో హైలైట్ అవుతామా అని చూస్తున్నారని అన్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్ లాగా అసెంబ్లీలో ఉత్తమ లెజిస్లేచర్ను ఎంపిక చేయాలని శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శిక్షణ శిబిరం కాదు. ఒకటి అది వారు గమనిస్తలేరు. వారు ఈరోజు శాసన సభాపతి, శాసన మండలి అందరు సభ్యులకు ఈరోజు చూడండి, బీజేపీ వచ్చారు, కమ్యూనిస్టులు వచ్చారు, అందరూ వచ్చారు. ఇది శాసనసభ సభ్యుని నియమావళి, సభ్యుడు ఏ విధంగా ప్రజలకు సంబంధించిన సమస్యలను పెట్టాలి, రూల్స్ ప్రొసీజర్స్ ఏ విధంగా ఉపయోగించుకోవాలా, వారికి సంబంధించిన ప్రోటోకాల్, ప్రివిలేజ్ సంబంధించిన అంశాలు ఇంకా స్పష్టంగా ముందుకు తీసుకెళ్లాలి. ఆ ప్రయత్నంలో ఎక్కడైనా ప్రభుత్వ లోపాలు ఉన్నా చెప్పడానికి అవకాశం ఈ ప్లాట్ఫామ్ తీసుకోవడానికి, లేకుంటే ఇంకోటి ఏదైనా అవకాశం తీసుకోవడానికి. ఈ వర్క్ షాప్ ను బీఆర్ఎస్ బహిష్కరించింది. శాసనసభ ప్రారంభానికి ముందే తమ హక్కులకు భంగం కలిగించేలా స్పీకర్ వ్యవహరించారని ఆ పార్టీ ఆరోపించింది. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సభాపతి కౌంటర్ ఇచ్చారు. తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని అన్నారు. బీఆర్ఎస్ ఓడిపోయినా ఇంకా అధికారంలోనే ఉన్నామన్న భ్రమలో ఉందని విమర్శించారు. అధికార పార్టీ ఎన్ని అవకాశాలిచ్చినా ప్రతిపక్షం సద్వినియోగం చేసుకోవటం లేదని స్పీకర్ అన్నారు. అధికార పక్షము ఎంత మంచి అవకాశం ఇచ్చినా కూడా ప్రతిపక్షాలు సద్వినియోగం చేసుకోలేకపోతున్నాయి. వాళ్ళు ప్రజలల్లా విశ్వాసం కోల్పోతున్నారు. ఓడిపోయినా కూడా వాళ్ళు ఇంకా అధికారంలో ఉన్నామనే తీరుతోని వ్యవహరిస్తున్నారు. నేను ఏకపక్షంగా వ్యవహరించనికే నేను స్పీకర్ను, ఎవరికి సంబంధం లేదు, వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేశాడు స్పీకర్ గానికే. కేటీఆర్ ఈ విధంగా మాట్లాడడం ఆయన వ్యక్తిత్వానికి, మనస్తత్వానికి, ఆయనకున్న ఎక్స్పీరియన్స్కు, ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఈ విధంగా మాట్లాడడం ఆయనకు తగదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. స్టేట్ లెజిస్లేచర్ కమిటీని బలోపేతం చేయటంపైన అవగాహన కల్పిస్తారు. ముగింపు కార్యక్రమంలో స్పీకర్, మండలి చైర్మన్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పాల్గొంటారు. మొదటిసారి ఎన్నికైన సభ్యులు సభలో 57 మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఈ ఓరియంటేషన్ క్లాసులు ఉపయోగకరంగా ఉంటాయని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.